వైసీపీ ముఖ్య నేతలపై దాడుల నేపథ్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. రేపు గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ధ్వంసమైన ఆయన కార్యాలయం, ఇంటిని పరిశీలిస్తారు. అనంతరం శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్నారు. ఇటీవలి దాడుల నేపథ్యంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో గత 2-3 రోజులుగా కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఓ పక్క కూటమి నాయకులను టార్గెట్ చేసుకుని చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించి కొంత వాళ్ళ నివాసాల మీద కూడా దాడులు జరిగాయి. కొన్ని చోట్ల వాళ్ళ నివాసాలకు నిప్పు పెట్టారు. మరో చోట పూర్తిగా కూడా పరిస్థితి కూడా అక్కడ ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే అంబటి రాంబాబును కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే ఇటు చంద్రబాబు నాయుడుకి సంబంధించి అంబటి రాంబాబు అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, దానిపై తెలుగు తమ్ముళ్ళు పూర్తిగా కూడా వాళ్ళు ఆగ్రహం కట్టలు తెంచుకొని అంబటి రాంబాబు నివాసం మీద దాడి చేసి ఆయన నివాసానికి కూడా నిప్పు పెట్టడం, ఆయన కార్లను కూడా తగలబెట్టడం, మరో పక్క జోగి రమేష్ కి సంబంధించి కూడా ఆయన నివాసం మీద దాడి చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఇటు జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. జోగి రమేష్ కి ధైర్యం చెప్పారు. దానికి సంబంధించి కూడా వెంటనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళందరితో కూడా మేము అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. రేపు అంబటి రాంబాబు నివాసానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లబోతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక పక్క ఏదైతే దీనికి సంబంధించి సీఎం మీద వ్యాఖ్యలు చేశారంటూ తెలుగు తమ్ముళ్ళంతా కూడా ఆయన నివాసాన్ని చుట్టుముట్టి అక్కడ కొంత ఆందోళన చేసి ఆయన నివాసానికి నిప్పు పెట్టడం కానీ, ఆయన కార్లను తగలబెట్టడం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతకంటే ముందే అంబటి రాంబాబుతో ఫోన్ లో మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం అంబటి రిమాండ్ లో ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళకి భరోసా కల్పించబోతూ ఉన్నారు. మరోపక్క శుక్రవారం జోగి రమేష్ నివాసానికి కూడా వెళ్లి జోగి రమేష్ కూడా భరోసా కల్పించి జోగి రమేష్ అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందంటూ కూడా ధైర్యం చెప్పబోతూ ఉన్నారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ దగ్గరికి వెళ్లి అదే విధంగా వాళ్ళకి కేడర్ కూడా అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుంది, మనమంతా కూడా కలిసి ప్రయాణం చేద్దాం, మనకి ఎక్కడ ఏదైనా సరే న్యాయ పోరాటం చేద్దాం అనే విధంగా కూడా ఆయన వాళ్ళకి మద్దతు తెలపబోతున్నారు.